గతంలోనూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంక్ నుంచి 3,500 కోట్ల రుణం కోసం సిఆర్డీఏ ప్రయత్నించగా ఇలాగే వైసీపీ తప్పుడు ఫిర్యాదులు పంపింది. వైసీపీ పంపిన తాజా ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. తనిఖీ బృందం ఇటీవల రాజధానిలో 2 దఫాలుగా పర్యటించింది. విజయవాడలో ప్రపంచ బ్యాంకు బృందం మకాం వేసిన హోటల్కు వైసీపీకి అనుకూలంగా ఉండే పలువురు అనేక సార్లు వెళ్ళి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వరల్డ్ బ్యాంక్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు తప్పుడు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయం తీసుకుంది. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలు ఏవీ లేవని నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ప్రపంచ బ్యాంకు ఇక్కడి నుంచి ప్రపంచ బ్యాంకుకు నివేదిక పంపింది. సంతృప్తి చెందిన ప్రపంచ బ్యాంక్ వైసీపీ తప్పుడు ఫిర్యాదును ఫేక్ అని తేల్చి అమరావతికి రుణం మంజూరు చేసింది.